ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహము సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి గోచారరీత్యా రవి ఏ విధంగా ఉండబోతున్నాడో మనం చూసుకునేటట్టయితే, రవి మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారరీత్యా ఇది జన్మజాతకం కాదండో, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ ఫర్ గోచారరీత్యా చెప్పబడే ఫలితం. గోచారం ఎప్పుడు కూడా 20% ఫలితాన్ని ఇస్తుంది. జన్మజాతకం అనేది 80% ఫలితం వస్తుంది. ఈ గోచారరీత్యా ఎందుకు గోచారాన్ని చెప్తున్నామంటే ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది, కొంత అదృష్టం అనేది కూడా మన లైఫ్లో ఉండాలి. కాబట్టి ఆ అదృష్టం గోచారరీత్యా కూడా లభించే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ గోచారరీత్యా తృతీయ స్థానం రవి ఉండటం వల్ల మంచి ఉద్యోగాల్లో ఉండటం, కుటుంబంలో ఆనందము, ఆరోగ్యం ఉండటం, ఉత్సాహం ఉండటం, బంధుమిత్రులతోటి కలయిక, ఇష్టాగోష్ఠి, అలానే చర్చలకు అనుకూలంగా ఉండటం, మిత్రులతో అనుబంధ బాంధవ్యాలు పెరగటం, నూతన మిత్రులు, మంచి మిత్రులు లభించే అవకాశాలు ఉంటాయి. కుమార్తెలు, కుమారులతో రీత్యా సంతోషకరమైన శుభవార్తలు, అలానే భార్యాభర్తల మధ్యలో అనురాగం, సుఖ సంసారం చేయటం, అలానే సుఖమైన సంసారం చేయటం, అలానే తల్లిదండ్రుల యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యొక్క ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు, అలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే 3వ స్థానంలో రవి వల్ల మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, డాక్టర్స్ కానీ, న్యాయవాద వ్యవస్థలో ఉన్న వ్యక్తులకు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వ్యక్తులకు కానీ, అలానే ఏదైతే వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి ద్వారా ఏదైతే రవికి సంబంధించిన వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, పోస్టల్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, అలా అడ్వైజర్స్ కానీ, ఇలాంటి వాటిలో వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే సోలార్ ప్లాంట్ పెట్టిన వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే రవి వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. గతంలో ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా రవి వల్ల ఆ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తగ్గిపోయి ఆరోగ్యం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం వీళ్ళకి మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే రవి ఉద్యోగకారకుడు. అది గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, అలానే ఉద్యోగం ప్రైవేట్ కానీ లభించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాల్లో మారిపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి.
ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా అప్లై చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే రవి వల్ల 3వ స్థానం 3య స్థానంలో ఉండటం వల్ల చాలా అద్భుతమైన మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సూర్యుడు అదృష్టకారకుడు, రాజయోగము ఇచ్చేవాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వల్ల వీళ్ళకి అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఉద్యోగమే కాదు, వ్యాపారంలో కూడా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, అలానే నూతన దంపతుల మధ్యలో అన్యోన్య దాంపత్యం, అలానే బంధుమిత్రులతోటి కూడా అనుకూలంగా ఉంటాం. గతంలో ఏదైతే బంధువులు ద్వేషంతో ఉన్నారో ఆ బంధువులు వచ్చి కలిసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే కుమార్తెల ద్వారా అందరూ కలిసి ఉండటం, అంటే వాళ్ళ కొడుకు రావటం, ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉంటే కూతురు రావటం, అలానే తల్లిదండ్రులతోటి, జ్ఞాతులతోటి, బాబాయితోటి, పెదనాన్నతోటి, పెదనాన్నతోటి, రెండో పెదనాన్నతోటి, బాబాయితోటి, అంటే చిన్నాయన వాళ్ళందరితోటి కూడా అన్యోన్యంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యంగా ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు, చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు,
నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.